మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్నో ప్రభుత్వాలని మీరు చూస్తుంటారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు చూస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రతి కుటుంబానికి మంచి చేయాలి అని పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన రోజు నుంచే ప్రతి కుటుంబంలో పేదవాళ్ళు ఎవరు ఉన్నారు, వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరెవరికి సూట్ అవుతుంది, ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను గతంలో చెప్పాను. అలాగే నగిరిలో పార్టీలు చూడకుండా కులమతం చూడకుండా ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమాన్ని అందించమని జగనన్న ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ ముందుకు వచ్చాం. అంతేకాకుండా జగనన్న ఇచ్చిన సంక్షేమం అభివృద్ధి కాకుండా ఇక్కడ ప్రజలు కోరుకున్న అభివృద్ధిని కూడా ముఖ్యంగా మీ పుత్తూరు పట్టణంలో మీరే చూసుంటారు. ద్రౌపది టెంపుల్, రాజగోపురం కానీ, శివాలయం, కోనేరు షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి, పార్కు కానివ్వండి, అలాగే మీకు కళ్యాణ మండపం కానివ్వండి, షాదీ మహల్ కానివ్వండి, ఎలక్ట్రిక్ క్రిమినేషన్స్ కానివ్వండి, మున్సిపల్ ఆఫీస్ కానివ్వండి, ఇలా ఒక్కసారి అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఎవరు చేయలేరు. ఈరోజు మేము చేయగలుగుతున్నాము అంటే అది జగనన్న ఆశీస్సులు. ఒక చెల్లెల్లాగా ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తూ నేను కోరిన ఏ విషయమైన పబ్లిక్కి సంబంధించింది వెంటనే సైన్ చేసి ఇచ్చేస్తారు. అన్న ఇది కావాలి మా కాన్స్టిట్యుయెన్సీ ప్రజల కోసం అంటే వెంటనే సైన్ చేసి ఇచ్చారు. అందుకే ఇన్ని కార్యక్రమాలు మనం చేయగలిగాం. ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ మీ అందరూ కూడా గమనించారు. ఎన్నో ఏళ్లుగా పాలిటెక్నిక్ కాలేజీలు లేక చెట్ల కింద చదువుకునే వాళ్ళ పిల్లలు ఈరోజు 7.5 కోట్లు పెట్టి పాలిటెక్నిక్ కాలేజ్ని కట్టించి పిల్లలకి క్యాంపస్ సెలక్షన్స్ కూడా చేసి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే స్థాయికి ఈరోజు ఆ కాలేజీని తీసుకొచ్చాం. అలాగే గేట్ పుత్తూరులకి ఆ ట్రైన్ ట్రాక్ దాటి ఇక్కడికి ప్రతిసారి రాకుండా అర్బన్ హెల్త్ సెంటర్ని కూడా మీకు ఏర్పాటు చేసి దాన్ని ఓపెన్ చేయడం కూడా మీరు అందరూ కూడా గమనించారు. ఇలా మీరు ఏం కోరుకున్నారు కూడా నేను చేయగలిగినది చేసుకుంటూనే వచ్చాను. ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. జగనన్న లాగే నేను కూడా మీ ఆడబిడ్డగా మీకోసం మీకు చెప్పిన మాట ప్రకారం ఎన్నో చేశాను. ఇంకా ఏమైనా ఉన్నా కూడా మీరు రిటర్న్గా ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా చేసేటివి ప్రభుత్వం ద్వారా చేయిస్తాను. నా ద్వారా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయగలిగినవి నేను కూడా చేయించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేస్తాను. ఈరోజు జగనన్న సంక్షేమం, అభివృద్ధి, పరిపాలన చూసి మెచ్చి ఆయనకి అండగా ఉంటూ ఇక్కడ మీ ఆడబిడ్డనైనా నన్ను 3వసారి హ్యాట్రిక్ కొట్టడానికి సపోర్ట్ చేయడానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీకి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్.